ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతా అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది కదా. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తన విధ్వంసం చూపించాడు. నిజంగా ఆ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. జస్ట్ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, మనీష్ పాండేలు మాత్రమే 19 సీజన్లు ఆడిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు. అంటే ఏంటంటే మ్యాటర్ ఒక అద్భుతమైన ఫీట్ని సాధించాడు అనమాట రోహిత్ శర్మ. అదేంటంటే రోహిత్ శర్మ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్గా 19 సీజన్స్ ఆడాడు. ఓకే, విరాట్ కోహ్లీ తొలి 2 సీజన్లలో అనామిక ఆటగాడిగా ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ధోని అనామక ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్కు దూరమై 5 ఏళ్లు గడిచిన ఆటగాళ్ళను అనామిక ప్లేయర్గా పరిగణించాలని చెప్పేసి కొత్త రూల్ను బీసీసీఏ ఐపీఎల్ 2023 సీజన్కు ముందు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ శర్మ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అరంగేట T20 ప్రపంచ కప్ 2007తోనే రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆరంభంలోనే డెక్కన్ చార్జర్స్కు ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్కు మారాడు. అతని సారథ్యంలో ముంబై 5 టైటిల్స్ గెలిచింది. కేకేఆర్తో తాజా మ్యాచ్లో రోహిత్ శర్మ భారీగా విధ్వంస బ్యాటింగ్తో దుమ్మురేపాడు. 23 బంతుల్లోనే సెంచరీ బాదిన రోహిత్ శర్మ తన 19 ఏళ్ల ఐపీఎల్ కెరియర్లోనే ఫాస్టెస్ట్ 15 నమోదు చేశాడు. రాన్ రికల్టన్ కూడా 24 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను 38 బంతుల్లో 6 4లు 6 6లతో వైభవ్ అరోరా క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడనమాట. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు బాగానే ఆడింది, కానీ కోల్కతా జట్టు బౌలర్లు మాత్రం అస్సలు రాణించలేకపోయారు.